ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. గీతా బంధువులకు నమస్కారం. గత శ్లోకంలో భగవానుడు ఏం చెప్పాడు అర్జునుడితో? అర్జున, సమబుద్ధి కలిగిన వివేకవంతులు ఈ కర్మలు పంచేటువంటి ఫలాలను విడిచిపెట్టి వాళ్ళు ఈ జన్మబంధము నుండి విడిపడతారయ్యా అంటున్నాడు. మరి జన్మబంధము నుండి విడిపడి ఎక్కడికి వెళ్తారు? ఏ ఉపద్రవాలు లేని చోటికి చేరిపోతారు అంటున్నాడు భగవానుడు. ఇది గత శ్లోకం లోపల. ఇప్పుడు 52వ శ్లోకం సాంఖ్యయోగంలో, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహతెరలను బుద్ధి ఎప్పుడు దాటునో యథార్థ రూపము నీకు గోచరించును. వినిన విషయము వినతగిన విషయము లందు కలుగును వైరాగ్య భావన. మోహతెరలను బుద్ధి ఎప్పుడు దాటునో యథార్థ రూపము నీకు గోచరించును. వినిన విషయము వినదగిన విషయము లందు కలుగును వైరాగ్య భావన. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అర్జున, నీ బుద్ధి మోహ కాలుష్యాన్ని దాటాలి. అప్పుడు వినదగిన విషయాలలో వినిన విషయాలలో నీకు విరక్తి పుడుతుంది అంటున్నాడు భగవంతుడు. మోహం అంటే విపరీత భావన, అజ్ఞానము, మాయ, వివేకంలో లేకపోవడం, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి మోహానికి. కలిలం అంటే కాలుష్యం, మలినం, బురద. మోహ కలిలం అంటే అవివేక రూపమైనటువంటి మాలిన్యం. అసలు జీవుని లక్ష్యం ఏంటి? ఈ మోహాన్ని దాటి ఆవలికి పోవుట. ఆవల అంటే తమస్సు యొక్క ఆవల. తమసస్తు పారే, ఇది వేదవాక్యం. ఈ సత్యాన్ని గీత బోధిస్తుంది మనకు. ఈ ప్రకాశ రూపమైనటువంటి పరమాత్మను చేరాలంటే అడ్డుగా ఉన్నటువంటి ఈ మోహాన్ని దాటాలి. అది ఎలా దాటాలి? నిష్కామ కర్మ ద్వారా, ఆత్మవిచారణ ద్వారా దాటాలి. అది సాధించాలి. ఈ మోహ కాలుష్యం ఉన్నంత వరకు ఈ వివేకం ఉండదు. వివేకం లేనప్పుడు వాడు ఎక్కడెక్కడ ఏదేదో వింటాడు. విన్నదంతా వాస్తవమే అని భ్రమిస్తాడు. అదే సత్యమని అతుక్కపోతాడు. వానికి గమ్యం నిర్దిష్టంగా ఉండదు కనుక వాని మార్గం కూడా నిర్దిష్టంగా ఉండదు. ఎటు పోవాలో ఏం చేయాలో వానికి అర్థం కాదు. ఈలోగా మరొకటి వింటాడు. మనం కూడా కొన్ని మాటలు వింటుంటాం. ఇలా చేస్తే 3 నెలల్లో ముక్తి ముంగిటనే ఉంటుంది, ఇలా చేస్తే అరచేతిలోనే వైకుంఠం. ఈ మాటలు మనం వింటుంటాం. ఇంకా ఇది విన్నాము, అది వినాలి, వీళ్ళు చెప్పింది విన్నాము, ఆచరించాను, వాళ్ళు చెప్పింది ఆచరించాలి, ఇందులో ఏదో దొరికింది, అందులో ఇంకేమో దొరుకుతుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఇలాంటి మనస్తత్వాలను చూస్తుంటాం.
వీళ్ళకు రోజుకొక గురువు, క్షణం చిత్తం క్షణం మాయ, అంతా మాయ. ఇదంతా ఎందుకు వస్తుంది? మోహ కాలుష్యంతో వస్తుంది, వివేకం లోపించడం వల్ల వస్తుంది. ఇదే బుద్ధి దోషము. ఇంకా చెప్పాలంటే అవసరం లేని వాటిలో ఆశ కదలకుండా ఉండడం నిరాశ కాదు, అది నిర్వేదం, వైరాగ్యం. ఈ రాగం లేని స్థితి వాస్తవంగా ఇది ఒక గొప్ప సంపద, వైరాగ్య సంపద. ఈ సాంఖ్యయోగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాడికి ఈ అనిత్యమైన విషయాల పట్ల ఆసక్తి ఉండదు. వాడికి ఇంతవరకు విన్నవి అంటే శృతం, ఇక మీదట వినబోయేవి శ్రోతవ్యం, ఏవైనా నిష్ఫలమే అని వాడు తెలుసుకుంటాడు. ఈ ప్రపంచం దేని చేత ప్రకాశిస్తుందో, దేని యందు లయించిపోతుందో, అట్టి పరమశాంతి స్వరూపమైనటువంటి ఈ శ్రేష్ఠపదమైనటువంటి బ్రహ్మమును నేనే అనేటువంటి యథార్థాన్ని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి యథార్థం తెలుసుకుంటాడు. ఇది ఉపనిషత్తు ప్రతిపాదించినటువంటి ఆత్మజ్ఞానం. ఇలాంటి జ్ఞానం కలిగిన వాడికి ఈ ప్రపంచంలో వినిన విషయాల పట్ల, వినబోయే విషయాల పట్ల ఆసక్తి ఉండదు, అనురక్తి ఉండదు. అంతా నిర్వేదమే, అంతా చిన్మయమే. తర్వాత 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగమవాప్స్యసి. కలత చెందక వేదవాదమందున బుద్ధి స్థిరముగా నీకు ఎప్పుడు కలుగునో, సమాధి అందున బుద్ధి ఎప్పుడు నిలుచునో, పొందగలవయా యోగమప్పుడు అర్జున. కలత చెందక వేదవాదమందున బుద్ధి స్థిరముగా నీకు ఎప్పుడు కలుగునో, సమాధి అందున బుద్ధి ఎప్పుడు నిలుచునో, పొందగలవయా యోగమప్పుడు అర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అనేక విషయాలను, ఈ వేదవాదాలను ఆలకించి విచలితమైనటువంటి నీ బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా నిలవాలి, అప్పుడే యోగాన్ని పొందగలవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వేదాలలో మనం ఇంతకు చెప్పుకున్నాం, వేరు సాధనలు చెప్పబడ్డాయి, వేరు ఉపాసనలు చెప్పబడ్డాయి, వేరు సాధనాలకు వేరు సాధ్యాలు కూడా చెప్పబడ్డాయి. ఇలా ఎన్నో చెప్పబడ్డాయి. అయితే వీటిలో ఏది ఆచరణీయమో, ఏది కాదో, ఏది అవసరమో, ఏది అనవసరమో అర్థం కానప్పుడు మనస్సు విచలితమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. మనకి ఏది కావాలో అది నిశ్చయంగా మనకు తెలియాలి. అట్లా తెలిస్తే ఆ తర్వాత సాధనా సాధ్యాలు ఎన్ని ఉన్నా అవి మనకు కలత పెట్టలేవు, మనను కలత పెట్టవు. అవి వాటి ప్రభావం మన మీద ఉండదు. అలా కాకుండా నిశ్చయం లేని బుద్ధిని, ఈ సందేహాలతో నిండి ఉన్నటువంటి బుద్ధిని ఈ శ్రవణాదులు కలత పెడతాయి. శ్రవణాదులు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఇవి బయట ఉంటే అని చెప్పుకున్నాం కదా, ఈ పంచస్పర్శలు అని చెప్పుకున్నా వీటిని. కానీ సంశయాలు లేని బుద్ధిని అవి విక్షేపాన్ని కలిగించలేవు, డిస్టర్బ్ చేయలేవు అంటున్నాడు. కళ్ళు లేని వ్యక్తిని ఏ రూపం కలత పెడుతుంది, వినికిడి కోల్పోయిన వాడికి ఏ శబ్దం కూడా బాధించదు. అలాగే నిశ్చయ జ్ఞానంతో సంశయ నివృత్తి జరిగి స్థిరంగా ఉన్నటువంటి మనస్సును ఈ వేదంలోని కర్మకాండ బాధించలేదు. అర్జున, అట్టి మనస్సు అప్పుడు నిశ్చయమవుతుంది, స్థిరపడుతుంది అంటున్నాడు భగవానుడు.
అప్పుడు యోగాన్ని పొందగలవు. తదా యోగం అవాప్స్యసి అంటున్నాడు. ఇక్కడ యోగము అంటే ఐక్యము, కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక యోగం. ఇక్కడ దీన్ని అంటే బుద్ధి ఆత్మయందు విలీనం కావడమే యోగము అని చెప్తున్నాడు. సాధారణంగా అనేక బోధలు విని విని కలత చెందినటువంటి బుద్ధి తుట్టతుదకు ఈ దృశ్య విషయాల నుండి మరలి ఆత్మయందు నిలిచిపోతుంది. దాన్ని యోగము అంటున్నాడు. ఎట్లాగంటే ఉప్పుగల్లు సముద్రంలో కలిగినట్లుగా బుద్ధి ఆత్మయందు విలీనం అవుతుంది. అప్పుడు ఆనందాన్ని పొందుతుంది. అదే యోగము అంటున్నాడు భగవానుడు. ఇది వినంగానే అర్జునుడు ఇలాంటి ప్రజ్ఞ గలవాడు అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి కుతూహలంతో భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ముందు శ్లోకంలో సాంఖ్యయోగంలో ప్రధానంగా 5 ఘట్టాలు ఉన్నవి. ఒకటి శరణాగతి తత్వం, రెండవది సాంఖ్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, మూడవది క్షత్రియ ధర్మాలు, నాలుగవది యోగ బుద్ధి అంటే కర్మయోగం. ఇప్పుడు మనం చెప్పుకునేది 5వది స్థితప్రజ్ఞుని గురించి. ఇంతవరకు 4 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చివరి ఘట్టం స్థితప్రజ్ఞుని గురించి చెప్పబోతున్నాం. భగవంతుడు చెప్పినటువంటి విషయం ఒకసారి స్థూలంగా మనం చెప్పిన విషయాలలో అంటే ఒక్కొక్క ఘట్టంలోని ఒక్కొక్క శ్లోకం యొక్క గేయాన్ని చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నది 4 ఘట్టాలు. మొదటిది శరణాగతి ఘట్టం అని చెప్పుకున్నాం. శరణాగతి ఘట్టం అంటే ఏంటి? అర్జునుడు కృష్ణ పరమాత్మను శరణు వేడడము. అందులో ఒక గేయం చెప్తాం. ఏమంటాడు అర్జునుడు? కార్పణ్య దోషము నన్నావరించెను, ధర్మమేమిటో మరి శ్రేయమేమిటో, తెలియనైతిని కృష్ణ శరణు వేడితి, శిష్యుడను అయితిని శాసించు మాధవ. ఇది శరణాగతి తత్వం. మళ్ళీ తర్వాత సాంఖ్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఎవడు ఆత్మను చంపేది గాయని, ఎవడు ఆత్మను చచ్చేది గాయని, భావించి వారికి నిజము తెలియదర్జున, ఈ ఆత్మ సంపదు చంపబడదు పార్థుడా. ఇది సాంఖ్య జ్ఞానం. తర్వాత క్షత్రియ ధర్మాలు. ధర్మయుద్ధము క్షత్రియుల ధర్మము, అలా చూసినా అని కంటే వేరుగా లేదు జగతిలో ఇదే క్షాత్ర ధర్మము, వినుము అర్జున నీకు కలుగు శ్రేయము. ఇది క్షత్రియుల ధర్మము. తర్వాత యోగ బుద్ధి అంటే కర్మయోగం. కర్మయోగంలో ఏం చెప్పాడు? యోగ నిష్ఠలో కర్మలాచరించుచు ఆసక్తి వీడుమా కర్మ ఫలములందున, సిద్ధి పొందిన ఫలము రాకపోయినా సమబుద్ధి ఉండిన అదే యోగమందురు. శ్రీకృష్ణ దేవుని గీతా సారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. ఇంతవరకు ఈ 4 ఘట్టాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చివరి ఘట్టం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుని లక్షణాలు. ఇది అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడు సమాధివంతుడు, స్థితప్రజ్ఞుడు సమాధివంతుడు, ఎలా మాటలాడును ఎలా సీనుడౌనయా, ఎలా సంచరించునో వారి గుణములేమిటో వివరించు కేశవా పరమాత్మ మాధవా. స్థితప్రజ్ఞుడు సమాధివంతుడు, ఎలా మాటల
తెలుపునయ ఎలా సంచరించునో వారి గుణములేమిటో వివరించు కేశవా పరమాత్మ మాధవ. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మాత భారతావని, పులకరించని మాత భారతావని. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మను, కేశవ, ఆత్మస్థితుడైనటువంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఎలా ఉంటుంది, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడు అని అడుగుతున్నాడు అర్జునుడు. అర్జునుడి ప్రశ్న ఎలా ఉన్నదంటే, బంగారు కొండను ఎదురుగా పెట్టుకొని బంగారం ఎలా ఉంటుంది అన్నట్లుంది. ఇది కొంచెం విడ్డూరంగా లేదా? ఒకవైపు కృష్ణుని మాటలు వింటూనే స్థితప్రజ్ఞుని యొక్క మాటలు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. ఇలా అడగడం ఏంటి? అర్జునుడితో మాట్లాడుతున్నది ఎవరు? అది అర్జునుడికి తెలియదా? టీవీగా కళ్ళెం చేత పెట్టుకొని రథంలో ముందు కూర్చున్నటువంటి ముకుందుణ్ణి చూడడం లేదా అర్జునుడు? అలాంటప్పుడు స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటాడో అని అడగడం ఏమిటి? ఇన్ని సంవత్సరాల స్నేహంలో కృష్ణుణ్ణి చూడలేదా? స్థితప్రజ్ఞుడు ఎలా సంచరిస్తాడు అని అడగడం ఏంటి? శ్రీకృష్ణుడి కన్నా ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? మరి ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు? మరి అర్జునుడు మామూలు వాడా? ఎందుకు వేస్తున్నాడు ఈ ప్రశ్నలు అంటే, ఎందుకంటే అర్జునుడు సర్వమానవాళికి ప్రతినిధి. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు, ఆయన వేసేటువంటి ప్రతి ప్రశ్న మన ప్రశ్నే. ఆయన వేసే ప్రతి ప్రశ్నలు మన ప్రశ్నలే. ఆయన పొందే సమాధానాలు మన కొరకే. అట్లాగా శ్రీకృష్ణుడు ఎవరో ఏమిటో అర్జునుడికి తెలియకపోతే కేశవాన్ని ఎలా సంబోధిస్తాడు? కేశవ అంటే క, ఆ, ఈశ, ఈ మూడు కలిసి కేశ అనే శబ్దం వస్తుంది. క అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే ఈశ్వరుడు. కేశవ అనేటువంటి శబ్దంలో త్రిమూర్తులు ఉన్నారు. ఇక్కడ కశ్చ అశ్చ ఈశశ్చ త్రిమూర్తియ కేశ అని చెప్తుంది. తేయద్వశేన వర్తంతి స కేశవ అని చెప్తారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరికి వశపడి ఉంటారో అతడే కేశవుడు. అంటే త్రిమూర్తులను శాసించేవాడు అని అర్థం. ఇక్కడ అర్జునుడు స్థితప్రజ్ఞ అని అనడంలో అర్జునుడు కేశవుని కన్నా అన్యమైన విచిత్ర రూపాన్ని చూడాలని భావించడం లేదు. అలాగే కిం ప్రభాసేత, కిమాసీత, కిం వ్రజేత అని ఎట్లా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా ధరిస్తాడు, ఎలా ఇవన్నీ ఎందుకు అంటాడు అని ఇలా అడగడంలో ఆయన భౌతికంగా ప్రదర్శించేటువంటి వేషభాషలు కాదు. ఈ జ్ఞానం అనేది బుద్ధికి సంబంధించింది కానీ కేవలం భౌతిక విషయం కాదు. మరి ఏముంటుంది అంటే ఆత్మజ్ఞాని హర్షశోకాలలో ఎలా ఉంటాడు, ఇంద్రియ మనస్సులను నియమిస్తాడా, ఎలా నియంత్రిస్తాడు, ఈ శబ్దాది విషయాలు మరి అందరిని పురిగొల్పినట్టే స్థితప్రజ్ఞుని కూడా పురిగొల్పుతాయా, వాటి విషయంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఇది అర్జునుడి యొక్క అంతరంగం. దానికి సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మనమునందున కోరికల మూకను విడిచియుండును వివేకవంతుడు ఆత్మనందునే ఆత్మచేత మోదము పొందువాడయా స్థితప్రజ్ఞధీరుడు. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించెనే భారతావని, పులకరించెనే మాత భారతావని.
భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు. పార్థ, స్థితప్రజ్ఞుడు సమస్తములైన కోరికలను విడిచిపెట్టి ఉంటాడు. తనతో సంతోషిస్తూ ఉంటాడు. అతడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు భగవానుడు. ఈ శ్లోకంలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఒకటి విధ్వంసక పద్ధతిలో, మరొకటి విధాయక పద్ధతిలో చెప్పబడ్డది. ఇక్కడ ఇది ఉండరాదు అని చెప్పడం విధ్వంసక పద్ధతి, ఇది ఉండాలి అని చెప్పడం విధాయక పద్ధతి. ఈ శ్లోకంలో మనస్సులోని సర్వకామనలను వదులుట ఇది విధ్వంసక పద్ధతి. ఆత్మయందు ఆత్మతో అంటే అంతఃకరణంలో సంతోషి అయి ఉండుట ఇది విధాయక పద్ధతి. ఇది విధాయక పద్ధతి. పొలంలో కలుపు గాదం తెయ్యుట విధ్వంసక పద్ధతి. విత్తనాలు మందులు చల్లుట విధాయక పద్ధతి. ఈ రెండు కలిసినప్పుడే కార్యం సఫలం అవుతుంది. ఒక ప్లేట్లో, ఒక కంచంలో భోజనం పెట్టాలంటే ముందు ఏం చేస్తాం? ఆ పాత్రను శుద్ధి చేస్తాం. అంటే అంతఃకరణంలో జ్ఞానాకార వృద్ధి నెలకొనాలంటే అంతఃకరణంలోని కామనా వృత్తులను బహిష్కరించాలి. మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి అంటున్నాడు భగవంతుడు. అంటే మనస్సులోని కోరికలన్నిటిని కూడా బహిష్కరించాలి అని చెప్తున్నాడు. ఎలాగంటే ఇప్పుడు ఒక అందమైన వస్తువును జ్ఞానం లేనివాడు చూస్తాడు. కళ్ళున్నాయి కాబట్టి స్థితప్రజ్ఞుడు కూడా చూస్తాడు. అందమైంది కనుక పొందాలి అనే అభిలాష కలగడం సహజం. ఇద్దరికి మనస్సు ఉంది, ఇద్దరి మనస్సులో అభిలాష పుడుతుంది, కోరిక కలుగుతుంది. అవివేకి ఏం చేస్తాడు? దానిని పొందాలని, పొంది సుఖించాలని దాని వెంట పడతాడు. స్థితప్రజ్ఞుడు దాన్ని చూస్తాడు, మనస్సులో కోరిక కదులుతుంది. ఆ అందం ఎలా అవాంఛనీయమో, ఎలా సుఖహేతువు కాదో తెలుసుకుంటాడు, దాన్ని విడిచిపెడతాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అర్జున, మనస్సులోని సమస్తమైనటువంటి కోరికలను విడిచిపెట్టు అంటున్నాడు భగవంతుడు. తర్వాత 56వ శ్లోకం. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితదేహి మునురుచ్యతే. ఇంకా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. దుఃఖమందున అతడు కలత చెందడు, ప్రపంచ సుఖములో ఆసక్తి చూపడు, అనురాగ క్రోధము భయము లేనివాడయా, మననశీలుడు అతడు స్థితప్రజ్ఞుడు. దుఃఖమందున అతడు కలత చెందడు, ప్రపంచ సుఖములో ఆసక్తి చూపడు, అనురాగ క్రోధము భయము లేనివాడయా, మననశీలుడు అతడు స్థితప్రజ్ఞుడు. హే కృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించని మాతా భారతామని, పులకరించని మాతా భారతామని. అర్జున, స్థితప్రజ్ఞుడు కష్టాల్లో కలత పడడు, సుఖాలలో తృప్తి చెందడు. అతనికి అనురాగము, భయము, క్రోధము ఇలాంటివి ఉండవు. అట్టి మననశీలుడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. ఈ దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఇవి 3 విధాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలు వాటి పేర్లు. జ్వరము, తలనొప్పి మొదలైనటువంటి దేహ సంబంధంగా కలిగేటువంటి దుఃఖాలు ఇవి ఆధ్యాత్మిక దుఃఖాలు. ఈ వ్యాఘ్ర, వృశ్చిక, సర్పాదుల వల్ల ఏర్పడేటువంటి దుఃఖాలు అవి ఆది భౌతిక దుఃఖాలు. పెనుగాలి,
వర్షము, ఎండ, అగ్ని, పిడుగుపాటు మొదలైనటువంటి వాటి వలన కలిగేటువంటి దుఃఖాలు అవి ఆది దైవికాలు. ఈ విధమైనటువంటి దుఃఖాలు కోరితే రావు, పాప పుణ్యాల ప్రభావంతో వస్తవి ఇలాంటి దుఃఖాలు. అంటే పాప పరిభాగం దుఃఖం. ఇది ఎందుకు వస్తుంది? పాపం చెయ్యొద్దని చెప్పడానికి దుఃఖాలు వస్తాయి. పుణ్య పరిభాగం సుఖం. సామాన్య మానవులు దుఃఖాలను చూసి అదిరిపోతారు, అదొక దౌర్బల్యం. సుఖ సమయాలలో కూడా మైమర్చిపోతారు, అది కూడా దౌర్బల్యం. కానీ స్థితప్రజ్ఞుడి యొక్క మనస్సు దుఃఖాలతో కలవరపడదు. సుఖం వచ్చినప్పుడు లొట్టలేస్తూ అనుభవించుటకు అలా ఉండదు. అది స్థితప్రజ్ఞుడి యొక్క గొప్పదనం. ఈ సుఖాలు ఎవరిని ఆకర్షించలేవో దుఃఖాలు సైతం వాడిని కలతపెట్టలేవు. ఈ సుఖాలు కావాలని పరిశీలించేటువంటి వాడు దుఃఖాలకు అదిరిపోతాడు. కానీ ఆత్మసుఖాన్ని చవిచూసినటువంటి స్థితప్రజ్ఞుడు ఆనందమే తన స్వరూపమని తెలుసుకుంటాడు. అలాంటి వాడు సుఖాల కోసం బయట తిరగాడు. కాబట్టి వాని విషయంలో వానికి రాగము లేదు. రాగం అంటే ఏంటి? అనుకూలమైన వస్తువు కావాలి అనేటువంటి ఇచ్ఛని రాగము అంటారు. దాన్నే రాగం. మరి ఈ ఇచ్ఛకు ప్రతిబంధం ఏర్పడితే ఏమవుతుంది? రాగవృత్తి క్రోధంగా మారుతుంది, అంతే కదా. అంటే స్థితప్రజ్ఞునికి రాగం లేదు కాబట్టి క్రోధం లేదు, దేహాత్మబుద్ధి కూడా లేదు కాబట్టి భయం లేదు. దేహం మీద మమకారం ఉన్నప్పుడే భయం ఉంటుంది. స్థితప్రజ్ఞుడు నీకు ముని అంటున్నాడు భగవానుడు. ముని అంటే మననశీలుడు, అంటే సత్యమును మననం చేసేవాడు ముని అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు మేఘాలపై ఉన్నటువంటి సూర్యునికి ఈ మేఘాల క్రింద ఉన్న వాళ్లకు ఉండేటువంటి వర్ష బాధ, పిడుగుల బాధ ఉంటుందా? ఉండదు. ఎందుకు? మేఘాల పైన ఉన్నాడు కాబట్టి. అలాగే మనస్సుకు ఆవల ఉన్నటువంటి ఆత్మజ్ఞానికి ఈ మనోధర్మాలకు సుఖ దుఃఖాలు అంటవు. ఈ సుఖ దుఃఖాలు కష్టాలు స్థితప్రజ్ఞుడికి అంటదు. ఎందుకు? మనస్సు కంటే మీద ఉన్నాడు కాబట్టి మనస్సుకు ఉండేటువంటి మనోధర్మాలు స్థితప్రజ్ఞుడికి అంటవు. తర్వాత 57వ శ్లోకం. యః సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్త శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. అతి స్నేహము అతడు లేనివాడయా, అతి స్నేహము అతడు లేనివాడయా, శుభాశుభములు అతడు పొంది ఉన్నను, ద్వేషముండదు సంతోషముండదు, అతని జ్ఞానము స్థిరము కుంటినందన. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అర్జున, స్థితప్రజ్ఞుడికి దేనితోనూ అనుబంధం లేదు. శుభాన్ని పొందినా సంతోషించడు, అశుభాన్ని పొందినా ద్వేషించడు. అతని యొక్క జ్ఞానం స్థిరమైంది అంటున్నాడు భగవంతుడు. స్నేహము అంటే చెలిమి, అభిస్నేహము అంటే గట్టి స్నేహము, గట్టి చెలిమి అని అర్థం. స్నేహం ఎప్పుడు కూడా లేతగానే ఉండాలి, ముదరకూడదు. స్నేహము అంటే చమురు, జిడ్డు అనే అర్థం కూడా ఉన్నది. చమురు అంటుకుంటే చాలు, దాన్ని వదిలించుకోవడం కష్టం. అభిస్నేహం కూడా అలాంటిదే. ఇది జ్ఞానానికి ప్రతిబంధకము. అందుకే మననశీలుడు అభిస్నేహం లేకుండా ఉంటాడు. అభిస్నేహం అంటే ఒక పరులతోనే అభిస్నేహం లేకుండా ఉండడం కాదు. శంకరాచార్యుల వారు చెప్తారు, దేహ జీవితాదిషు అపి అనభిస్నేహ అని అంటాడు. అంటే దేహము, జీవితము మొదలైన విషయంలో కూడా అభిస్నేహం ఉండకూడదు, అతిగా ఉండకూడదు. అంటే దేహాభిమానం అతిగా ఉండకూడదు, జీవితం మీద అతిగా అనురాగం రాగం ఉండకూడదు అని దాని అర్థం. ఎందుకంటే ఈ దేహం మనది కాకుండా పోతుంది.
కాబట్టి అతి స్నేహం ఉంటే దాని మీద ఉన్నటువంటి మమకారంతో మనిషి దుఃఖపడతాడు. అలాంటప్పుడు ఈ దేహంతో సంబంధం కలిగిన వాళ్ళపై అభిస్నేహాన్ని పెంచుకోవడం ఎంత మట్టుకు సమంజసం? దేహం ఉంటే నష్టం లేదు, కానీ దేహాసక్తి ఉంటే కూడా లాభం లేదు. ఈ మితిమీరిన సంబంధాలు, ఈ అతి స్నేహాలు ఈ సంతాపాన్నే కలిగిస్తాయి, కానీ మనకు ఎలాంటి లాభం లేదు. ఎండమావుల్ని చూస్తే తప్పులేదు, కానీ వాటి వెంట పరుగులు తీస్తే సుఖం ఉండదు. అభిస్నేహాలు లేకపోతే వాటి వల్ల ప్రాప్తించే శుభాశుభాలు మనపై ప్రభావం చూపలేవు. స్థితప్రజ్ఞుడు అభిస్నేహం లేనివాడు కాబట్టి శుభం కలిగిందని సంతసించడు, అశుభం కలిగిందని దుఃఖించడు. అతను రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు అని చెప్తున్నాడు భగవానుడు. పాలకడలి శయనా భవాంబుధి దాటి చేరగలనా ని సన్నిధి. పాలకడలి శయనా భవాంబుధి దాటి చేరగలనా ని సన్నిధి. పాలకడలి శయనా క్రతువు చేయగలనా నీ ఆకృతి. మదిలో నిలుపగలనా నారాయణ. కృతులు పాడగలనా దయానిధి. క్రతులు చేయగలనా నీ ఆకృతి. మదిలో నిలుపగలనా నారాయణ. కృతులు పాడగలనా దయానిధి. పాలకడలి శయనా భవాంబుధి దాటి చేరగలనా ని సన్నిధి. పాలకడలి శయనా